పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము గత క్లాస్ నుండి బిబ్లియాలజీ అనే సబ్జెక్ట్ని చూస్తున్నాం. లేఖన శాస్త్రం లేదా బైబిల్ శాస్త్రం. బైబిల్ గురించి మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఎలా వచ్చింది, బైబిల్కున్న ప్రత్యేకతలు ఏంటి, బైబిల్ దేవుని వాక్యం అని మనం ఎట్లా నమ్మొచ్చు, ఎందుకు నమ్ముతున్నాం అనే విషయాలు మనం ఈ క్లాసెస్లో వినబోతున్నాం. మొదటి క్లాస్లో మనం బైబిల్ అంటే ఏంటి అనేది చూసినాం. బైబిల్ అనే పేరు దానికి ఎందుకు వచ్చింది అనేది. అది వ్రాయబడిన పత్రంగా ఒక గ్రంథంగా ఉంది. ఆ గ్రంథంలో దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాటలు ఉన్నాయి. అందుని బట్టి దానికి లేఖనము అని మరొక పేరుంది అని మనం చూసాం. బైబిల్ బ్రీఫ్గా అది 66 పుస్తకాల గ్రంథంగా మనకు కనబడుతుంది. 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో 2 భాషల్లో ప్రధానంగా రాయబడింది, హెబ్రీ, గ్రీకు. అయితే పాత నిబంధన గ్రంథంలో కొన్ని భాగాలు అరామిక్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? బైబిల్ ఏమై ఉంది అని అంటే, బైబిల్ దేవుని ప్రత్యక్షత అయి ఉంది అని మనం చూసాం. దేవుడు మానవులకు తన్ను తాను సాధారణంగా సృష్టిలో, తర్వాత ఆయన పోషణలో అంటే సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, తర్వాత ఆయన వర్షాన్ని పంపుటలో, ఆయన ఈ ప్రపంచాన్ని పోషించుటలో ఆయన తాను ఉన్నానని తనను గురించిన జ్ఞానాన్ని బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు, సృష్టిలో బయలుపరిచాడు. దాంతోపాటు మనిషి యొక్క మనస్సాక్షిలో కూడా ఆయన తన ఉనికిని బయలుపరిచినాడు, ఆయనను గురించి బయలుపరిచినాడు. అయితే ఈ సాధారణ ప్రత్యక్షత మానవునికి రక్షణనివ్వలేదు, మానవునికి దేవుని గురించిన అన్ని విషయాలను తెలియజేయలేదు. దాని కొరకు దేవుడు మరి అసాధారణంగా ఆయన యేసుక్రీస్తులో తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు. యేసుక్రీస్తులో తనను తాను ప్రత్యక్షం చేసుకొని ఏదైతే యేసుక్రీస్తు ద్వారా మానవులకు తెలియజేయాలని దేవుడు ఉద్దేశించినాడో దాన్నంతటిని మళ్ళీ లేఖనాలలో ఆయన దాన్ని భద్రపరిచి లేఖనాల ద్వారా ఆయన తన ప్రత్యక్షతనిచ్చినాడు. సో లేఖనాలు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నాయి కాబట్టి ఈ లేఖనాలు మరి ఎంతగా హెచ్చింపబడ్డాయి అనంటే, లేఖనం పలికిన చోట దేవుడు పలికినట్లుగా వాక్యం రికార్డ్ చేసింది. ఎందుకంటే లేఖనాలే దేవుని ప్రత్యక్షత అయినాయి. సో ఆదికాండం 12:3 ప్రభు పలికినాడని ఉంది, కానీ గలతీలో లేఖనం పలికినట్లుగా ఉంది. నిర్గమ 9:17 ప్రభు పలికినాడు, కానీ రోమా 9:17 లేఖనం పలికినట్లుగా చెప్పాడు. అంటే లేఖనం పలికితే ప్రభువు పలికినట్టే, ఎందుకంటే లేఖనం ప్రభు యొక్క ప్రత్యక్షత అయినది అని మనము ఆ లేఖనాలు చూసాం. దాని తర్వాత ఆ లేఖనము ఎంతగా హెచ్చింపబడిందంటే, దేవుని నామం అంతటి కంటే దేవుడు తన వాక్యాన్ని హెచ్చించినట్లుగా మనం చూసాం. ఇది గత క్లాస్లో మనం నేర్చుకున్న విషయాలు. ఇది మనం మరికొన్ని విషయాలు చూడబోతున్నాం. అయితే దానికంటే ముందు నేను గత క్లాస్ క్లోజ్ చేసేటప్పుడు దేవుని వాక్యమని పిలువబడుతున్న లేఖనాలను, అలాగే యేసుక్రీస్తుకు మధ్యలో ఉన్న పోలికలను మనము కొన్ని రెఫరెన్సెస్ చూసాం. నేను దానికి సంబంధించిన వచనాలు ఇక్కడ రాశాను. ఎవరైనా రికార్డ్ రాసుకోవాలంటే రాసుకునండి. మనము ఆ వచనాలను చూసిన తర్వాత మనం మరికొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. సో మొదటిగా ఇన్కార్నేట్ వర్డ్ అంటే శరీరధారి అయిన వాక్యం. రిటర్న్ వర్డ్ అంటే రాయబడిన వాక్యం. శరీరధారి అయ్యున్న వాక్యం అనగా యేసుక్రీస్తుకు, రాయబడిన వాక్యానికి అనగా ఆ లేఖనాలకు మధ్యలో మనం పోలికను చూస్తున్నాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 19:13 మీరు ఈ వచనాలు రాసుకున్న తర్వాత చూడండి. యేసుక్రీస్తు దేవుని వాక్యం అనే పేరు కలిగిన వాడని చెప్పింది వాక్యం. ప్రకటన గ్రంథం 1:2 రాయబడిన దేవుని వాక్యాన్ని కూడా దేవుని వాక్యం అని పిలిచినాడు. 1 యోహాను 1:1 యేసుక్రీస్తు జీవవాక్యం అని పిలువబడ్డాడు. ఫిలిప్పి 2:16 లేఖనాలు కూడా జీవవాక్యం అని పిలువబడ్డాయి. హెబ్రీ 7:26 యేసుక్రీస్తు పరిశుద్ధుడని పిలువబడ్డాడు. లేఖనాలు కూడా రోమా 1:4 పరిశుద్ధ లేఖనాలని పిలువబడ్డాయి.
యోహాను 14:6 మనకందరికి తెలుసు. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవమని. లేఖనాలు కూడా సత్యం అని పిలువబడ్డాయి. యోహాను 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం అని అన్నాడు. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు మరి యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు అని చెప్పినాడు. యుగ యుగములు సజీవుడని పిలువబడ్డాడు ఆయన. హెబ్రీ 4:12లో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలు తలంపులు శోధిస్తుంది అన్నాడు. సో హెబ్రీ 4:12లో రిటర్న్ వర్డ్ అనగా లేఖనాలు జీవం కలిగినవని చెప్పాడు. యేసుక్రీస్తు కూడా జీవం కలిగిన వాడు. యేసుక్రీస్తు ఆయన ఇన్కరప్టబుల్, అంటే కుళ్ళిపోడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని అపోస్తల కార్యం 2:27లో చూసామంటే పాడవ్వని వాడు, కుళ్ళిపోడని. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనంలో లేఖనాలు కూడా అవి మరి పాడవలేనివి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి వచనాలు చదువుదాం నాతో పాటుగా. 1 పేతురు 1వ అధ్యాయం. మీరు అక్కడ చూస్తే అక్షయ బీజము అంటున్నాడు. అంటే అక్షయమైంది అని అంటే క్షయము కానిది, పాడవలేనిది, కుళ్ళిపోనిది. సో యేసుక్రీస్తు పాడవలేడు, ఆయన శరీరం పాడవలేదు. అలాగే వాక్యం కూడా, రిటర్న్ వర్డ్ కూడా, లేఖనాలు కూడా అవి పాడవలేవు. యేసుక్రీస్తు మరి నిత్యుడైన వాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడును కడపటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. యుగ యుగములు ఉంటాడు ఆయన, ఎవర్ లాస్టింగ్. లేఖనాలు కూడా అలాగే పిలువబడ్డాయి. 1 పేతురు 1వ అధ్యాయం 25వ వచనంలో మనం చదివిన లేఖనంలోనే మరి 24వ వచనం ఉంది మన దాంట్లో. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. సో అది కూడా ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది అని. యోహాను సువార్త 5:26-27లో తీర్పు తీర్చే అధికారం కుమారునికి ఇచ్చి ఉన్నాడు తండ్రి అని చెప్పినాడు. ఒకసారి రండి నాతో పాటుగా. యోహాను 5:26-27 వచనాలు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉంటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను. సో తీర్పు తీర్చే అధికారం ఎవరిది? యేసుక్రీస్తుది లేఖనం ప్రకారం. కానీ వాక్యమే తీర్పు తీరుస్తుందని యేసుక్రీస్తు చెప్పినాడు. యోహాను 12. సో జడ్జిగా పిలువబడ్డారు, రిటర్న్ వర్డ్ అండ్ ఇన్కార్నేట్ వర్డ్ రెండు కూడా. 12:48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు. ఎవరు తీర్చునంటే నేను చెప్పిన మాట. సో మాట తీర్పు తీరుస్తుంది, ఆయన వర్డ్ తీర్పు తీరుస్తుంది. హెబ్రీ 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణంగా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షించుటకు శక్తిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్షించుటకు శక్తిమంతుడిని హెబ్రీ 7:20లో చూస్తున్నాం. లేఖనము కూడా అలాగే మనిషిని రక్షించుటకు శక్తి గలది అని మాట చూస్తున్నాం. యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం.
ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. రక్షించుటకు సమర్థుడని యేసుక్రీస్తు పిలువబడ్డాడు. రక్షించుటకు శక్తిగల వాక్యం. సో వాక్యం కూడా రక్షించుటకు శక్తి కలిగింది అయింది. హెబ్రీ 10:10లో యేసుక్రీస్తు పరిశుద్ధపరచిన వాడు మనల్ని అని చెప్పింది వాక్యం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనల్ని పరిశుద్ధపరిచేది యేసుక్రీస్తు, పరిశుద్ధపరచబడిన వారం మనం యేసుక్రీస్తు ద్వారా. అలాగే యోహాను 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం అని. అక్కడ ప్రతిష్ఠించడం అంటే పరిశుద్ధపరచడం అని అర్థం. ప్రతిష్ఠ చేయుము అనేది పరిశుద్ధపరచడం అని, శాంక్టిఫై అనే మాట యూజ్ చేశాడు. సో యేసుక్రీస్తు పరిశుద్ధపరుస్తాడు, లేఖనం పరిశుద్ధపరుస్తుంది. సో ఇది ఎందుకు మనము టైం తీసుకొని స్టడీ చేసినాం ఎవ్రీ వర్డ్, ఎవ్రీ వచనాన్ని అంటే కారణం యేసుక్రీస్తుకు లేఖనానికి ఉన్న ఆ దగ్గరి పోలిక సంబంధాన్ని మనం చూస్తున్నప్పుడు మనం వర్డ్ని, వాక్యానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని మనం అక్కడ చూస్తున్నాం. వాక్యాన్ని ఎంత మాత్రం కూడా లైట్గా తీసుకోవద్దు. అట్లని నేను గత క్లాస్లో చెప్పినట్లు దీన్ని వర్షిప్ చేయొద్దు. వర్షిప్ చేయాల్సింది యేసుక్రీస్తును. ఓకే, ఈ బుక్ని వర్షిప్ చేయొద్దు. వర్షిప్ చేయాల్సింది యేసుక్రీస్తును, యేసు ప్రభువుని ఆరాధించాలి. కానీ వాక్యాన్ని మనము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చూడాలి. సో అది మీరు గ్రహించాలన్న ఉద్దేశంతో నేను ఆ వచనాలన్నీ మీ చేత చదివించాను. మీరు ఆ వచనాలను ఇంకా రాసుకున్నారు కనుక ధ్యానం చేస్తే ఇంకా కొన్ని విషయాలు మీరు గ్రహించవచ్చు. ఆల్ రైట్, మనము నెక్స్ట్ సబ్జెక్ట్లోనికి, నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అదేంటంటే బైబిల్ అంటే ఏంటో ఇప్పుడు మనకు అర్థమైంది. బైబిల్ దేవుని ప్రత్యక్షత అని అర్థమైంది. ఇప్పుడు మనం లేఖనాలు ఏ విధంగా వచ్చినాయి అనేది మనం చూస్తాం. వీఆర్ గోయింగ్ టు సీ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు ఏ విధంగా ప్రేరేపింపబడ్డాయి, లేదా లేఖనాలు ఏ విధంగా ఆత్మచేత ప్రేరేపింపబడ్డాయి అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. ఇన్స్పిరేషన్ అనే మాట మనకు జనరల్గా మనం యూజ్ చేసేది ఎప్పుడంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను ఏమంటారు ఇంగ్లీష్లో? ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అంటారు. ఇన్స్పిరేషన్ అంటే శ్వాస తీసుకోవడం, ఎక్స్పిరేషన్ అంటే శ్వాస వదలటం. ఈ వర్డ్ని, ఈ పదాన్ని మనకు తిమోతికి పౌలు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఓకే, దైవావేశము అనే పదాన్ని చూస్తున్నారు కదా మీరు. అక్కడ దైవావేశం అన్నప్పుడు ఇన్స్పిరేషన్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. లేదా దేవుని ఊపిరి చేత కలిగిందనమాట, లేదా దేవుని యొక్క ఊపిరి దానిలో ఉంది, దాని మీద ఉంది అని అర్థం. దైవావేశం వలన కలిగింది, దేవుడు ప్రేరేపించాడు అని మరొక అర్థాన్ని కూడా మనం చూడవచ్చు. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని
మొదట గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో ఇప్పుడు మనము సమ్మప్ చేసి చూస్తే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అన్నప్పుడు దైవావేశము, లేదా దేవుని ఊపిరి కలిగినది, లేదా దేవుని చేత ప్రేరేపింపబడింది. సో ఇవన్నీ కూడా ఆ లేఖనాలకు ఆ పదానికి అర్థంగా మనం చూడవచ్చు. ఎందుకు దేవుడే ప్రేరేపించాడు లేఖనాలను, లేదా ఎందుకు దేవుడే ప్రేరేపించాలి లేఖనాలని? బైబిల్ని ఏదో నార్మల్ బుక్ రాసినట్లుగా రాయలేదు. ఇది మనుషుల ఇచ్చను బట్టి పుట్టలేదు, మనుషుల స్వకల్పన కాదు, మనుషుల ఊహ కాదు, మనుషుల ఆలోచన కాదు. ఇది స్వయాన దేవుడే రాయించాడు లేఖనాల్ని, దేవుడే ప్రేరేపించాడు లేఖనాన్ని, దేవుడు తన ఊపిరి చేత ఇచ్చాడు లేఖనాన్ని అని మనము ఎందుకు నమ్ముతున్నాం? ఎందుకు లేఖనం అట్లా కలగాలి? వై షుడ్ ద బైబిల్ బీ ద ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్? ఎందుకు అంటే కారణం, లేఖనం దేవుని ప్రత్యక్షత అని మనం నేర్చుకున్నాం. ఓకే, ఇది దేవుని ప్రత్యక్షత అయితే దేవుని ప్రత్యక్షత లోపరహితంగా, ఎట్లాంటి తప్పులు లేకుండా, పొరపచ్చులు లేకుండా, అక్యురేట్గా, కరెక్ట్గా మన చేతికి రావాలంటే అక్కడ దేవుని కార్యం ఉండాలి, లేదా దేవుడే దాన్ని మనకు అందించాలి. దేవుడు తన వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నప్పుడు హ్యూమన్ని యూజ్ చేసుకున్నాడు, మనుషులను ఉపయోగించుకున్నాడు. కానీ అది అన్అడల్టరేటెడ్గా, అది చెరిపి వేయబడకుండా, అది పాడవకుండా, దేవుడు మనకిచ్చిన రెవల్యూషన్, దేవుడు మనకు ఇచ్చిన తన ప్రత్యక్షత మనకు సేఫ్గా రీచ్ అవ్వడానికి దేవుడు ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకున్నాడు అనమాట. ఏంటి ఆ ప్రాసెస్ అంటే ఇన్స్పిరేషన్ అనే ప్రాసెస్. సో మానవులను ప్రేరేపించడం అనే ప్రాసెస్ని, తర్వాత రాయబడిన లేఖనాల్లో దేవుడు తన ఊపిరి పెట్టడాన్ని అనే ప్రాసెస్ని. సో ఎందుకు ఇన్స్పిరేషన్, అది నెససరీయా? బైబిల్ ఇన్స్పైర్డ్ అని మనం నమ్మాలా తప్పకుండా అంటే 100% నమ్మాలి. ఈ దినాల్లో కొద్దిమంది బైబిల్ని ఎట్లా చూస్తున్నారంటే అన్ని బుక్స్ లాగా అదొక బుక్, కాకపోతే గ్రేట్ బుక్, మిరాక్యులస్ బుక్, వండర్ఫుల్ బుక్, పవర్ఫుల్ బుక్, దానికి ఏమన్నా పెట్టండి. గొప్ప పుస్తకంగా చూస్తున్నారు బైబిల్ని, కానీ అది దేవుని ఊపిరి ఉన్న పుస్తకం, అది దేవుని యొక్క ప్రేరేపణ చేత, దేవుని శక్తి చేత కలిగిన పుస్తకం, దేవుడే దాన్ని కలిగించాడు అనే దాన్ని నమ్మట్లేదు. అది అన్నిట్లో కూడా గొప్పది అని మాత్రమే ఆగిపోతున్నారు. కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ని. ఎందుకు ఇన్స్పిరేషన్ నమ్మాలంటే ఇఫ్ దెర్ ఇస్ నో ఇన్స్పిరేషన్, ఒకవేళ దేవుడు దాన్ని ప్రేరేపించి ఉండకపోతే అది కూడా లోపయుక్తమైందే, లోపభూయిష్టమైందే, అది కూడా తప్పుల తడకగానే ఉంటుంది పుస్తకం. దానికి కూడా హ్యూమన్ డీమెరిట్స్ ఉంటాయి, దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ అనేది వస్తుందో మధ్యలో, ఎప్పుడైతే దేవుడే ఇచ్చాడనేది, దేవుడే కలగజేశాడనేది వస్తుందో, దాంట్లో ఇక ప్రాబ్లం ఏమీ ఉండడానికి వీలు ఉండదు. కాబట్టి మనం ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ని చాలా చాలా స్ట్రెస్ చేయాలి. వీ షుడ్ బిలీవ్ ఇన్ ఇట్. మన బైబిల్, మనం విశ్వసించే బైబిల్ సిద్ధాంతాలు, మనం సంఘ విశ్వసించే సిద్ధాంతాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని చేత ప్రేరేపింపబడిన దేవుని మాట, పొరపచ్చులు తప్పిదాలు లేని శాశ్వత వాక్కు అని విశ్వసిస్తున్నాం. అది ఊరికైనా మనం అది వీఆర్ నాట్ జస్ట్ మేకింగ్ ఎ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ పాస్ చేయడానికి మనం దాన్ని అలా చెప్పట్లేదు. దాన్ని మనం చాలా కేర్ఫుల్గా నమ్ముతున్నాం, చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. ఎవ్రీ వర్డ్, ప్రతి అక్షరము కూడా దేవుని ఊపిరిగా,
లేదా దేవుని ఊపిరి ఇచ్చిందిగా మనం నమ్ముతా ఉన్నాం. ఆల్ రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించుకొని మనుషులను ప్రేరేపించినాడు. డెఫినేషన్గా ఒకవేళ మీరు రాసుకోనండి, ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత నేను తెలుగులో వివరిస్తాను. ఇన్స్పిరేషన్ అంటే హోలీ స్పిరిట్ సూపర్ ఇంటెండింగ్ ఓవర్ ద రైటర్స్. హోలీ స్పిరిట్ సూపర్ ఇంటెండింగ్, స్పెల్లింగ్ చెప్తున్నాను చూడండి, SUPERINTENDING, SUPERINTENDING, superintending over the writers, 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 so that while writing according to their own styles, and personalities, the result was God's word. Written authoritatively, trustworthily, authoritatively, 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 trustworthily, and free from error. తెలుగులో దాన్ని నేను తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్స్పిరేషన్ అంటే దేవుని ఆత్మ మానవులను ప్రేరేపించి పర్యవేక్షించుట ద్వారా, లేదా మానవుల మీద పనిచేయుట ద్వారా లేఖనాలను రాసే రచయిత తన స్వంత శైలిలో రాస్తున్నప్పటికీ తాను దేవుని వాక్యాన్ని రాయుటకు కారణమవుట. సో ఇన్స్పిరేషన్ ఏం చేస్తుందంటే, ఒక మనిషిని ప్రేరేపిస్తూ అతను దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉండగా తన స్వంత స్టైల్ కోల్పోకుండా, ఇప్పుడు బైబిల్ రాసిన ఆథర్స్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. డేవిడ్ గొర్రెల కాపరి. వీ కెన్ ఆల్సో సే హీజ్ ఏ పోయిట్ కూడా అనుకోవచ్చు, ఒక కవి అనుకోవచ్చు, గొర్రెల కాపరి. పేతురు ఫిషర్మ్యాన్ కదా, జాలరీ. మోషే ఒక జ్ఞాని, ఒక ఏమంటాం, ఒక గొప్ప యోధుడు అనుకోండి. సో యెహోషువ నాయకుడు, ఆయన ఒక వారియర్గా ఉన్నాడు, ఆయన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. సో ఇట్లాంటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్ వీళ్ళంతా. కానీ వాళ్ళు రాసేదంతా ఒక థీమ్తో రాశారు, కానీ డిఫరెంట్ స్టైల్స్లో రాశారు. స్టైల్ వాళ్ళు రాసే విధానం మారకుండా, వాళ్ళ శైలి ప్రభావితం అవ్వకుండా వారిని ప్రేరేపిస్తూ, దాన్ని పర్యవేక్షిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి ద్వారా రాయించడం ఇన్స్పిరేషన్ అంటే. అలా రాయడం ద్వారా ఇప్పుడు చివరికి రాయబడిన విషయం ఏమవుతుందంటే, అది మనకందరికీ అంగీకారయోగ్యంగా ఉంటుంది, అది మనకందరికీ మనం నమ్మదగిందిగా ఉంటుంది, అది పూరితమైందై ఉంటుంది, దాని మీద దేవుని అథారిటీ ఉంది, అది నమ్మదగిందై ఉంటుంది. సో అట్లా జరగాలి అంటే దాంట్లో లోపం రాకుండా, ప్లస్ దాంట్లో మనిషి రాసినాడు, ఆయన శైలి
డిఫరెన్స్ తెలుస్తూనే మరి అది దేవుని వాక్ అయి ఉండడానికి ఇన్స్పిరేషన్ అనే ప్రాసెస్ని దేవుడు యూజ్ చేసుకున్నాడు. సో ఇన్స్పిరేషన్ అంటే ఏంటి అనే దాని గురించి రకరకాల థియరీస్ ఉన్నాయి. నేను త్వరగా చెప్తాను. ఫస్ట్ థియరీ ఏంటంటే న్యాచురల్ థియరీ. న్యాచురల్ అంటే తెలుగులో సహజమైన లేదా స్వాభావికమైన. ఇది ఏం చెప్తుందంటే, ఈ న్యాచురల్ థియరీ ఏం చెప్తుందంటే, ఇది దేవుడు ప్రేరేపించడం ఇదంతా ఏం లేదు, కాకపోతే మనిషే రాశాడు బైబిల్ని, న్యాచురల్గా రాయబడింది బైబిల్ అని చెప్తుంది అనమాట న్యాచురల్ థియరీ. కాకపోతే 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనము మనము అది నమ్మడానికి లేదా న్యాచురల్గా వచ్చింది బైబిల్ అని అనడానికి ఒప్పుకోదు. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం, సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో లేఖనాలు ఆత్మానుభవము చేతనే వివేచింపగలిగేవి కాబట్టి అవి న్యాచురల్గా వచ్చినాయని మనం చెప్పలేం. అవి న్యాచురల్ అయితే న్యాచురల్ మ్యాన్ కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు, ప్రకృతి సంబంధి కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ బైబిల్ ప్రకృతి సంబంధికి అర్థం కాదు. ఒకవేళ ఉదాహరణకి ఒక నార్మల్ ఏదైనా బుక్ ఉందనుకోండి, ఆ బుక్ని రాసిన ఆథర్ ఎంత క్లిష్టంగా రాసిన, ఎంత ఏమంటాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ని యూజ్ చేసిన, డిక్షనరీసో లేకపోతే ఇంకేదో పెట్టుకొని దాన్ని డీకోడ్ చేసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు షేక్స్పియర్ మీకు అందరికి తెలుసు కదా, మీ ఇంగ్లీష్లో మీరు చదువుతుంటారు. షేక్స్పియర్ ఒక ఇంగ్లీష్ ఆథర్. ఆయన రాసిన బుక్స్ ఒకవేళ కాంటెంపరీగా ఉన్న మోడర్న్ మ్యాన్ చదివినారు అనుకోండి, ఆ ఓల్డ్ లాంగ్వేజ్, కింగ్స్ ఇంగ్లీష్ అనేది మనకి ఇప్పుడు బహుశా అర్థం కాకపోతుండొచ్చు కొంతవరకు. దాని సాధారణ మనిషి చదవాలన్నా ఒకవేళ ఒక డిక్షనరీయో లేకపోతే ఇంకేదో హెల్ప్ తీసుకొని దాన్ని అర్థం చేసుకోవచ్చు ఆ బుక్ని. సో న్యాచురల్ థియరీ ఏం చెప్తుందంటే, షేక్స్పియర్ రాసినట్లుగానే పేతురు రాశాడు. అందరు రైటర్స్ నార్మల్గా కవులు రాసినట్లుగానే వీళ్ళు కూడా రాశారు, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదని. కానీ షేక్స్పియర్ రాసింది నువ్వు డిక్షనరీ ఏదో పెట్టి అర్థం చేసుకుంటా, కానీ బైబిల్ని ఒకవేళ నీకు రక్షణానుభవం లేకుండా, నీవు ఆత్మ చేత నడిపింపబడకుండా ఉంటే, నీవు దాన్ని అకాడమిక్గా అంటే ఒక పుస్తకం చదివినట్లుగా చదువుతూ వెళ్తే నీకు దానిలోని అర్థము గ్రహింపు కాదు. అది ఆత్మానుభవము చేత మాత్రమే వివేచించవస్తుంది. కాబట్టి మనం న్యాచురల్గా బైబిల్ వచ్చింది అనే దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం. మనం బ్లంట్గా మనం రిజెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బైబిల్ ఒకవేళ న్యాచురల్గా వస్తే అది ఎవరికైనా అర్థం కావాలి, కానీ ఆత్మానుభవము చేత మాత్రమే అది అర్థం చేసుకోవచ్చని దేవుని వాక్యం చెప్తుంది. రెండవదిగా మిస్టికల్ థియరీ అంటారు. మిస్టికల్ అనే పదంలోనే మీకు ఒక మిస్టరీ అనే వర్డ్ ఉంది కదా. సో మిస్టికల్, మిస్టరీగా అంటే స్క్రిప్చర్స్ పరిశుద్ధాత్మ కార్యము లేదా సమ్ కైండ్ ఆఫ్ మిస్టరీగా ఉండే ఒక ఫోర్స్ దాని వెనుక ఉంది. కానీ సాధారణంగా ఇప్పుడు నీవు నేను ఏదన్నా రాసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ప్రీచింగ్ చేస్తున్నాను, టీచింగ్ చేస్తున్నాను, నాకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండే చేస్తున్నానా లేకుండా చేస్తున్నానా? ఉండే చేస్తున్నాను. సో ఈ థియరీ నమ్మే వాళ్ళు ఏమంటారంటే, మనం ఎట్లయితే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి వాక్యం చెప్తున్నామో అట్లే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి రాశారు, దానికంటే ఇంకేం లేదు. సో బైబిల్ అనేది ఒక మంచి క్రైస్తవ పుస్తకం. వాళ్ళ టైంలో ఏది చెప్పాలనుకున్నారో అది చెప్పారు, చెప్పినప్పుడు దేవుడు దానికి కొంత సహాయం చేశాడు అన్నట్లుగా నమ్ముతారు. దాని వెనుక ఒక మిస్టరీక మర్మయుక్తమైన లేదా ఏదో శక్తి ఉంది, దేవుని ఆత్మ లేదా దేవుని నడిపింపు ఉంది. కానీ ఇన్స్పిరేషన్ అంటే మనము ఇప్పుడు బిలీవ్ చేస్తున్నట్లుగా, బోధిస్తున్నట్లుగా దేవుడే దాన్ని రాయించాడు అని కాదు అని అంటారు అన్నమాట.
అదొక గుడ్ క్రిస్టియన్ బుక్ మాత్రమే. మూడోది మెకానికల్. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఏమంటాం, డిక్టోరియల్ లేదా ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆయన దగ్గర పనిచేస్తున్నాడు, ఒక దగ్గర అసిస్టెంట్ పనిచేస్తున్నాడు, పిఏ, పర్సనల్ అసిస్టెంట్ ఆర్ ఎవరు. బాస్ చెప్పేదంతా ఏం చేస్తాడు? సెక్రటరీ రాసినట్లు. సో దేవుడు చెప్తుండగా సెక్రటరీగా వీళ్ళు కూర్చొని జస్ట్ రాశారు అంతే. సో ఇన్స్పిరేషన్ అంటే డిక్టేట్ చేయడం, మెకానికల్గా వాళ్ళు మెషిన్ పనిచేసినట్లుగా పనిచేశారు అంతే, ఇంకా నథింగ్ మోర్ దెన్ దట్ అని అని చెప్తారనమాట. కానీ మనం బైబిల్ చూస్తే దీనికి విరుద్ధంగా కనబడుతుంది. ఒక్కొక్క ఆథర్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. మనం ఇంతసేపు చూసినట్లుగా డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ లైవ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తారు వారు రాసినప్పుడు. వాళ్ళ టైంలో ఉన్న హిస్టారికల్ డిఫరెన్సెస్ మనకు కనబడుతూ ఉంటాయి. కేవలం దేవుడు వారిని కూర్చోబెట్టి డిక్టేట్ చేసినట్లుగా కనబడదు బైబిల్. మెకానికల్గా వారు ఏదో కేవలం ఒక ప్రింటింగ్కి లేకపోతే కేవలం రాయడానికి వాళ్ళను కేవలం యూజ్ చేసుకున్నట్లు కనబడదు. ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. వారి చేత దేవుడు రాయిస్తున్నాడు, లేదా దేవుడు వారు పలుకుతుండగా వారి చేత పలికిస్తుండగా రాయిస్తున్నాడు. కానీ వాళ్ళ స్వంత స్టైల్ కూడా ఉంటుంది. అట్లా దేవుడు డిక్టేట్ చేస్తుండగా మోషే రాశాడు బైబిల్లో కదా. ఫస్ట్ పలకలు రాసినాడు దేవుడు. అవి కిందికి వచ్చేసరికి వీళ్ళు పాపం చేస్తుంటే మోషే కోపంతో వాటిని పలగొట్టేశాడు. పలగొట్టేసిన తర్వాత నెక్స్ట్ టైం ఆయన పోయినప్పుడు దేవుడు చెప్తుంటే మోషే రాశాడు, డిక్టేట్ చేశాడు అక్కడ దేవుడు, రైట్. కానీ బైబిల్ అంతా అట్లా రాలేదు. ఆ సందర్భం గురించి మాత్రమే చెప్తుంది బైబిల్. అక్కడ పౌలుకు దేవుడు చెప్పినప్పుడు, పౌలు పత్రికలు రాసేటప్పుడు దేవుడు కూర్చొని అట్లా రాయించలేదు. ఇంకా పౌలు రాశాడా అంటే పౌలు కూడా రాయలేదు వాస్తవానికి, చూద్దాం మనం. కానీ కేవలం ఏదో సెక్రటరీలు కదా లేకపోతే అసిస్టెంట్లు కదా కూర్చొని రాసినట్లుగా అట్లా చెప్తుంటే అట్లా రాయలేదు. వాళ్ళు దేవుని ఆత్మ ఆధీనంలో ఉండి రాస్తున్నారు, దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది వాళ్ళను. కాకపోతే వాళ్ళ హ్యూమన్ శైలి కూడా, వాళ్ళు రాసే విధానంలో వాళ్ళ హ్యూమన్ ఏమంటాం, అది కూడా పనిచేస్తుంది. మానవ నేచర్ అది కూడా పనిచేస్తూ ఉంది. దాన్ని దేవుడు ఓవర్ రైట్ చేసేయలేదు. అది ఉంది, దాని మీద సూపర్ ఇంటెండింగ్ చేశాడు. అంటే దాని మీద పని చేస్తూ వచ్చాడు. కానీ దాన్ని మొత్తమే తీసేసి వాళ్ళని ఏదో మెషిన్స్ లాగా చేసి రాయించలేదు. తర్వాత పార్షియల్ అంటే పాక్షిక అని అర్థం. పాక్షికమైన అంటే కొంతవరకు మాత్రమే ఇన్స్పిరేషన్ అనేది ఉంది బైబిల్లో. అంటే కొన్ని పార్ట్స్ మాత్రమే ఇన్స్పైర్డ్ చేయబడ్డాయి, దేవుని చేత ప్రేరేపింపబడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, అక్కడ మాత్రమే ఇన్స్పిరేషన్ ఉంది. మిగిలిన చోట్ల వాళ్ళు రాసేటప్పుడు ఇన్స్పిరేషన్ లేదు, మనుషులు రాసేదా రాశారు. కొన్ని చోట్ల మాత్రమే దేవుడు జోక్యం చేసుకున్నాడు, దేవుడు రాయించాడు. మిగిలిన చోట్లంతా మనుషులు రాశాడు. పాక్షికంగా అక్కడక్కడ మాత్రమే దేవుడు ప్రేరేపించాడు అని నమ్ముతారనమాట. కానీ మనం వీఆర్ నాట్ బిలీవింగ్ దట్. మనం అట్లా నమ్మట్లేదు. వీఆర్ బిలీవింగ్ ఇన్ ఎంటైర్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్. మొత్తం లేఖనాలన్నీ కూడా దైవ ప్రేరేపితం అని నమ్ముతున్నాం. రెండవది డిగ్రీ ఇన్స్పిరేషన్. డిగ్రీ ఇన్స్పిరేషన్ అంటే మన డిగ్రీ కాదు. డిగ్రీ అంటే డిఫరెంట్ డిగ్రీస్ అంటాం కదా. డిగ్రీ అంటే కొలత కదా, మీకు అర్థమవుతుంది కదా డిగ్రీ అంటే. ఒక్కొక్క ప్యాసేజ్, ఒక్కొక్క బుక్ కొంత డిగ్రీలో ఇన్స్పైర్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథం ఫుల్లీ ఇన్స్పైర్డ్. సొలొమోన్ రాసిన గీతములు లెస్ ఇన్స్పైర్డ్. లేకపోతే దావీదు రాసింది ఇంకొంచెం లెస్ ఇన్స్పైర్డ్, అట్లా చెప్తారనమాట. కొంత ఎక్కువ ఇన్స్పైర్ చేయబడింది, కొంత కంప్లీట్గా దేవుని ప్రేరేపణ చేత, కొంత ఏమో నార్మల్గా అట్లా నమ్మట్లేదు మనము దీన్ని కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఆరోది స్పిరిచువల్. అంటే స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ అని నమ్ముతున్నప్పుడు దేవుడు స్పిరిచువల్ విషయాలకు దగ్గరకు వచ్చేసరికి మాత్రమే ఇన్స్పిరేషన్ని యూజ్ చేశాడు.
హిస్టారికల్ ఈవెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు, తర్వాత వంశాల గురించి మాట్లాడేటప్పుడు ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి సంఖ్యాకాండం చదివారనుకోండి మీరు, ఏముంటుంది సంఖ్యాకాండంలో? మొత్తం వంశావళిలో పేర్లు ఉంటాయి. మీరు మాథ్యూ 1 చదివారు, లూక్ 3 చదివారు, మొత్తం పేర్లు ఉంటాయి, వంశావళులు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు ఆ పేర్లు ఉంటాయి కదా, వాళ్ళకి 2-3 ఒకరికి 2-3 పేర్లు ఉంటాయి. ఇక్కడ ఒక ఆయన పేరు రాస్తాడు, ఒక పేరు రాస్తాడు, ఇంకో బుక్లో ఇంకో పేరు రాస్తాడు. సో అక్కడిక్కడ మ్యాచ్ కాదు కదా. అక్కడేమో ఆ వ్యక్తికే ఒక పేరు రాశాడు, ఇక్కడ ఇంకో పేరు రాశాడు. సో ఇవి డిఫరెన్స్గా కనబడేసరికి సో ఇదంతా కరెక్ట్గా లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇన్స్పిరేషన్ పని చేయలేదు, మిగిలిన వాటిలో పని చేసింది. సో వంశావళులు రాసే దగ్గర హిస్టారికల్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ దావీదు సైన్యం గురించి ఒక దగ్గర రాయాల్సి వచ్చినప్పుడు, దావీదు సైన్యం 70,000 అని ఒక దగ్గర చెప్తే 30,000 ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 30,000 ఒక దగ్గర చెప్పినారు బైబిల్. సో అట్లాంటి డీటెయిల్స్లో కొంచెం డిఫరెన్సెస్ కనబడగానే అట్లాంటి డీటెయిల్స్లో దేవుని ఇన్స్పిరేషన్ లేదు, అది మనిషికి వదిలేశాడు దేవుడు. అందుకే అక్కడ టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. కాకపోతే స్పిరిచువల్ విషయాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎర్రర్స్ లేవు, అక్కడ మాత్రం ఇన్స్పిరేషన్ పనిచేసిందని బోధిస్తారు. బట్ మనం దాన్ని కూడా నమ్మట్లేదు. మనము ఎక్కడైనా బైబిల్లో అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నట్టుగా కనబడితే దాని వెనుక ఏదో ఉంటుంది. అది ప్రాబ్లం బైబిల్లో లేదు, మన మైండ్లో ఉంది. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం దానికి కారణాన్ని. బట్ ఎవ్రీ డీటెయిల్ దేవుడు తన ప్రేరేపణ చేతనే ఇచ్చాడు. అది సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి బైబిల్లో, మనం చూస్తాం నెక్స్ట్ క్లాస్లో. ఆ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి వచ్చేసరికి కొద్దిమంది సైంటిస్ట్ని అవే ప్రేరేపించాయి. ఓకే, బైబిల్ చదివినప్పుడు వాళ్ళు ప్రేరేపింపబడ్డారు. కొన్ని విషయాలకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువును శిఖరం మీదకి తీసుకొని పోయి లోకమంతా చూపెట్టినట్లుగా మనం చూస్తాం, లోకరాజ్యాలన్నీ చూపెట్టినట్లుగా. ఒకటేసారి అట్లా చూపెడతారు, దిస్ ఈజ్ ఫాల్స్, ఇది సైంటిఫిక్ కాదు అని కొట్టి పారేస్తూ ఉంటారు. సో అట్లాంటి దగ్గర అట్లాంటి విషయాలను జస్ట్ అట్లా సీన్ని కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి అట్లా ఆథర్ అట్లా యూజ్ చేశాడు, కానీ లిటరల్గా అట్లా జరగలేదు అన్నట్లుగా చెప్తాను. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కానీ అది కాదు, దేవుడు అది ఎట్లా చెప్పాడు అట్లనే జరిగింది. అది మనకు అర్థం కావట్లేదు. అక్కడ అది సైంటిఫిక్ విషయాల్లో కూడా బైబిల్ ఇన్స్పైర్ చేయబడింది. కానీ అది మనం దాన్ని ఇంకొంచెం డెప్త్గా ఇంకో విధానంలో చూస్తే అది మనకు తప్పకుండా అర్థమవుతుంది. సో ఆత్మ సంబంధమైన విషయాలను మాత్రమే మనము ప్రేరేపింపబడ్డాయని నమ్మట్లేదు. చరిత్ర కూడా ప్రేరేపితమే, వంశావళులు కూడా ఆ దేవుని ప్రేరేపణతోటి రాయబడ్డాయి. ప్రతి అక్షరం ప్రతి పొల్లు కూడా మరి దేవుని ఆత్మ ప్రేరేపణ చేతనే మనకు ఇవ్వబడింది. తర్వాత కాన్సెప్చువల్ అంటే భావన ప్రేరేపణ అంటారు. అంటే దేవుడు బైబిల్లో ఉన్న కాన్సెప్ట్స్ని ఇన్స్పైర్ చేశాడు కానీ వర్డ్స్ని ఇన్స్పైర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, షల్ వి టేక్ లైక్ పౌలు ర్యాప్చర్ గురించి రాస్తున్నాడు, ఒక కాన్సెప్ట్ అది, రైట్? ఆ కాన్సెప్ట్ని దేవుడు ప్రేరేపించాడు కానీ ఆ ర్యాప్చర్ గురించి రాసేటప్పుడు ఆయన యూజ్ చేసిన వర్డ్స్ ఉన్నాయి కదా, నిమిషంలో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే, దేవుడు ర్యాప్చర్ జరుగుతుందని చెప్పిండు పౌలుకి, అంతే. ఇక పౌలే సొంతంగా ఒక నిమిషంలో రెప్పపాటున అని తన స్వంత కల్పన చేసిండు. కానీ యాక్చువల్గా దేవుడు కాన్సెప్ట్ని మాత్రమే ఇన్స్పైర్ చేశాడు, వర్డ్స్ని కాదు అని నమ్ముతారు. వర్డ్స్కి ప్రతి వర్డ్ని మనం స్టడీ చేయాలి, ప్రతి వర్డ్కి మీనింగ్ చూడాలి అనవలసిన అవసరం లేదు అంటారు. థాట్ని తీసుకుంటే, దాని నుంచి ఆ భావనను తీసుకుంటే సరిపోతుంది, వర్డ్స్ విషయము మనం ప్రక్కన పెట్టేయచ్చు అని చెప్తారు. కానీ బైబిల్ కేవలం ఆ లేఖనాన్ని రాసే ఆ భావన లేదా దాని కాన్సెప్ట్ని మాత్రమే కాదు, వర్డ్స్ కూడా దేవుడు చాలా కేర్ఫుల్గా అదే వర్డ్ పెట్టాలని దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఇంకో వర్డ్ లేదు అక్కడ, అంటే లేదంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ దేవుడు అదే కావాలని పెట్టించాడు. దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది దేవునికి.
అది మనం లేఖనాన్ని శ్రద్ధగా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ దాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా చాలా ఎర్రర్స్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు సిద్ధాంతం విషయానికి వచ్చేసరికి, లేదా లేఖనాలను అర్థం చేసుకునే విషయానికి వచ్చేసరికి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వ్యాఖ్యానం చేయొచ్చు. ఇది నమ్మితే, ఒకవేళ కాన్సెప్ట్ నమ్మితే ఇక ఆ భావనకు నువ్వు నీ ఇంటర్ప్రిటేషన్ నీకు, నా ఇంటర్ప్రిటేషన్ నాకు అట్లా అర్థమైంది అంటాడు ఇక. కానీ మనకు ఆ స్కోప్ ఇవ్వలేదు దేవుడు ఎవ్రీ వర్డ్ని ఇన్స్పైర్ చేశాడు. ప్రతి లేఖనము, ప్రతి పదం కూడా దేవుడు ఆత్మచేత ప్రేరేపించాడు. తర్వాత చివరిగా ఆధునికమైన ఆలోచన ఏంటంటే ఎన్కౌంటర్ థియరీ అంటారు. ఎన్కౌంటర్ థియరీ అంటే అర్థం ఏంటంటే, బైబిల్ రాసేటప్పుడు కాదు ఇన్స్పిరేషన్ పనిచేసేది. బైబిల్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ పనిచేస్తుంది అంటే బైబిల్ బోధించేటప్పుడు. అంటే ఇది జస్ట్ నార్మల్ టెక్స్ట్ బుక్, ఓకే. ఈ బుక్ని ఒక పాస్టర్ పట్టుకొని ఆయన చెప్తున్నప్పుడు ఆ మాటలు ఆయన నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుండి అది నీ చెవుల దగ్గరికి వచ్చేసరికి నీకు అర్థమవుతుంది కదా. నీ చెవుల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని ప్రేరేపిస్తాడు. సో దాని ప్రకారంగా ఎవరికి ఎట్లా దాన్ని ఆపాదించాలో దేవుడు ఆ టైంలో అట్లా ఆపాదిస్తాడు. ఎవరికి ఎట్లా అర్థం చేయాలో దేవుడు ఆ టైంలో అట్లా అర్థం చేస్తూ ఉంటాడు. సో దీనికి హిస్టరీతో సంబంధం లేదు. బైబిల్లో ఉన్న ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్లుగా మిగిలిన వాటితో సంబంధం ఏం లేదు. బైబిల్లో ఉంది, దాన్ని చెప్తుండగా దేవుడు ఎవరికి ఎట్లా అర్థం చేయాలో అట్లా అర్థం చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థం చేస్తాడు. ఆ టైంలోనే దేవుడు బైబిల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అని. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఎవరికి దోచినట్లుగా వాళ్ళు దాంతో దేవుడు అట్లా మాట్లాడాడు కదా. బైబిల్నే చదువుతారు, బైబిల్ చదివి దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఏదో ఇక వాళ్ళ స్వకల్పన. దేవుడు నన్ను పలానా శరీర సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడానికి కూడా దేవుడు పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పిండు నాకు అది చదివేటప్పుడు. లేకపోతే పలానా ఊరికి పోయి పలానా వ్యాపారం చేయమని చెప్పిండు దేవుడు నాకు. లేకపోతే అట్లా చేయమని ఎట్లా బైబిల్లో ఇట్లున్నది. నేను ఇక ఎక్కడ వచనానికి సంబంధం లేదు, పదానికి సంబంధం లేదు. ఎట్లా అంటే దేవుడు అట్లా ఆ టైంలో నన్ను ప్రేరేపించిండు. సో అది వెరీ డేంజరస్. అక్కడ ఏమైందంటే గుర్తుపెట్టుకోండి, ఇది నమ్మబడినప్పుడు ఎక్స్పీరియన్స్ ఓవర్ రైట్స్ ద స్క్రిప్చర్స్. అంటే మన స్వంత అనుభవాలు లేఖనాల అధికారాన్ని మించిపోతాయి. నా అనుభవమే కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి భాషల గురించి బైబిల్ ఇట్లా చెప్తుంది బ్రదర్, భాషలు విషయంలో ఇది బైబిల్ సిద్ధాంతం అని మనం లేఖనాలు చూపెట్టి, వచనాలు చూపెట్టి, రైట్లీ డివైడింగ్, మ్యాప్ వేసి అంతా అని చెప్తే అదంతా తెలియదు బ్రదర్. నేను భాషలు మాట్లాడతాను అంతే, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అంతే. ఏంటంటే నాకు అట్లా అర్థమైంది, దేవుడు నాకు అట్లా అర్థం చేశాడు దాన్ని. అప్పుడు ఏమవుతుంది? ఎవరు ఎక్కువ, స్క్రిప్చర్సా ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్స్. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నమాట. కానీ బైబిల్ని మనం అట్లా నమ్మద్దు. బైబిల్ ఇన్స్పిరేషన్ విషయంలో బిబ్లికల్ వ్యూ ఏంటంటే, బైబిల్ ప్లీనరీ అండ్ వర్బల్ ఇన్స్పిరేషన్ అని అంటాం. ప్లీనరీ అండ్ వర్బల్ ఇన్స్పిరేషన్. ప్లీనరీ అంటే సంపూర్ణంగా లేఖనాలు సంపూర్ణంగా దైవావేశితం. ప్లీనరీ అనే వర్డ్ని మీరు విన్నారా ఇంతకుముందు ఎప్పుడైనా? ఏ టైంలో? ప్లీనరీ సమావేశాలు అంటారు ఈ పార్టీస్కి సంబంధించి మీరు వింటే. అంటే అప్పుడు ఏం జరుగుతాయంటే వీళ్ళ సభ్యులందరూ వస్తారనమాట. సో అందరూ సంపూర్ణంగా అనమాట. సో ప్లీనరీ ఫుల్ కంప్లీట్ అనమాట.
కంప్లీట్ ఇన్స్పిరేషన్ని మనం నమ్ముతున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ దైవ ప్రేరేపితమే, న్యూ టెస్ట్మెంట్ కూడా దైవ ప్రేరేపితమే. 1 పేతురు 1 అధ్యాయం 19-21 వచనాల్లో మనం చూస్తే క్షమించండి, 2 పేతురు 1 అధ్యాయం 19-21 వచనాల్లో, ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలన, ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. సో ప్రవచనం అన్నప్పుడు ఆయన పేతురు ఈ పత్రిక రాష్ట్రపతికి ఆయన ముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్ని రెఫర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతట్లో కూడా ఎవరి ప్రేరణ ఉందంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడ్డాయి వారై పలికినారు. న్యూ టెస్ట్మెంట్ కూడా మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎట్లా నమ్ముతున్నాం మనం? దానికి ఏమైనా లేఖన ఆధారం ఉందా అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. సో పరిశుద్ధాత్మ బోధలన్నిటినీ జ్ఞాపకం చేసి వారి చేత రాయిస్తాడు అని యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు శిష్యులకి. సో ఎవరి ఆధీనంలో ఉండి? పేతురు కడమ అపోస్తులందరూ కూడా, పేతురు కావచ్చు, యోహాన్ కావచ్చు, యాకోబు కావచ్చు, పౌలు కావచ్చు, ఎవరి ఆధీనంలో ఉండి పలికినారంటే వారు పరిశుద్ధాత్మ ఆధీనంలో. పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధిస్తాడు. సో వారు రాసిందంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపితమే అని మనం ఆ వచనం ప్రకారం గ్రహించవచ్చు. 16-13లో కూడా ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించి ఆయన తనంత ఏమి బోధించినా వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు న్యూ టెస్ట్మెంట్కి కారకుడైనాడు. తర్వాత పౌలు రాసిన పత్రికలన్నీ దైవ ప్రేరేపితమని పేతురు సాక్ష్యం ఇచ్చినాడు తన పత్రికలో. ఒకసారి 2 పేతురు 3వ అధ్యాయం మీరు రాసుకుంటున్నారా? ఈ హెడ్ కింద రాసుకోండి, ప్లీనరీ అనేది. 2 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాస్తున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయదు. సో పౌలు రాసిన వాటిని ఏమని పిలుస్తున్నాడు పేతురు అక్కడ? లేఖనం. మనం గత క్లాస్లో చూసినాం. లేఖనం అంటే దేనికి ఉపయోగించబడిన పదం? అది దేవుడిచ్చిన మాట, దైవోక్తులకు, దేవుని మాటలకి. సో స్క్రిప్చర్స్ అని పిలవడం, లేఖనం అనే ఒక దాన్ని పిలుస్తున్నప్పుడు వాళ్ళు ఆథర్స్ అప్పుడు రాసేటప్పుడు ఆ వర్డ్ని లైట్గా యూజ్ చేయలేదు. దాన్ని వారు లేఖనం అని ఒక దాన్ని పిలుస్తున్నారంటే అది దేవుని వాక్కు, దేవుని ఆత్మచేత అనుగ్రహింపబడింది, దేవుడిచ్చినాడు, ఇది దేవుని పుస్తకం, దేవుని గ్రంథం అన్న ఉద్దేశంతో వారు ఆ పదాన్ని యూజ్ చేశారు. సో పేతురు పౌలు పత్రికలన్నిటినీ ఏమని పిలుస్తున్నారంటే లేఖనాలు. అవి కేవలం ఒక పౌలు రాసిన పత్రికలు మాత్రమే కాదు, పౌలు రాసిన లేఖనాలు పత్రికలుగా అక్కడ లేఖనాలుగా పిలువబడుతున్నాయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? దేవుని మాటలన్నీ పుటం వేయబడ్డాయి.
దేవుని మాటలన్నీ కూడా అవి పవిత్రమైనవి, అవన్నీ కూడా ప్రూవ్డ్ వర్డ్స్, అవి అప్రూవ్డ్ వర్డ్స్గా మనకు కనబడుతూ ఉంటాయి. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో మనము ఇంతసేపు చదివినాం వచనం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, ఎవ్రీ వర్డ్, ఆల్ స్క్రిప్చర్, కేవలం కాన్సెప్ట్స్ కాదు, కేవలం స్పిరిచువల్ విషయాలు కావద్దు, కేవలం కొన్ని లేఖనాలు కాదు, పాక్షికంగా కొంత బైబిల్ మాత్రమే కాదు, ప్రతి లేఖనం, ప్రతి వర్డ్ కూడా అది దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి అది దైవ ప్రేరేపితం అని మనం నమ్మడానికి గల కారణం, ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఓల్డ్ టెస్ట్మెంట్ రెఫర్ చేస్తుంది ఇక్కడ. ఓకే, దానియేలు 9:2, 9వ అధ్యాయం 2వ వచనం. సో ఇక్కడ దానియేలు ఆయన ఎవరిని రెఫర్ చేస్తున్నాడు? ఇర్మియాను రెఫర్ చేస్తున్నాడు. ఇర్మియాను ప్రవక్త అయిన ఇర్మియా ఎట్లా ఇది చెప్పాడు. సో నేను ఆ పుస్తకాన్ని, ఇర్మియా రాసిన బుక్ దానియేలు దగ్గర ఉంది. సో ఇర్మియా చెప్పిన దాన్ని దానియేలు చదువుతున్నప్పుడు దేవుడు ఆయనకు రివీల్ చేశాడు. ఓకే, అది అక్కడ కాంటెక్స్ట్. సో దానియేలు అంటున్నాడు, ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినాడు. ఒకవేళ దానియేలు ఇర్మియా పుస్తకాన్ని జస్ట్ హిస్టారికల్ రికార్డ్గా మాత్రమే చూస్తే, ఓకే, జస్ట్ ఒక చారిత్రకంగా ఒక ఇంపార్టెంట్ వర్క్ అది అంతే, నథింగ్ మోర్ దెన్ దట్ అని దానియేలు అనుకుంటే, ఆ పుస్తకాన్ని అట్లా ట్రీట్ చేసేవాడా, కోట్ చేసేవాడా, అంటే దాని గురించి రాసేవాడా? మళ్ళీ లేదు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రవక్తలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న దాన్ని రెఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి ముద్ర వేస్తున్నారు. అది లేఖనమని, అది దైవ ప్రేరేపితమని వారు దానికి ముద్ర వేస్తూ ఉన్నారు. 1 రాజులు 2వ అధ్యాయం 3వ వచనంలో, త్వరగా చదువుతారా? 1 రాజులు 2:3. మొదటి రాజులు 2:3 చదువుతున్నారా? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, 3వ వచనంలో ఉందనుకుంటా, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులని శాసనములను గైకొనుము. రైట్. ఇది ఇట్లాంటి సందర్భం మనకు పాత నిబంధనలు చాలాసార్లు కనబడుతుంది. మోషేను ప్రవక్తలు కోట్ చేయడం, శామ్యుయల్ కావచ్చు, డేవిడ్ కావచ్చు, తర్వాత సోలమన్ కావచ్చు, మోషే రాశాడు అని మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వారు కేవలం మోషే రాసింది కల్పితమనో లేకపోతే మోషే రాసింది అది దైవ ప్రేరేపితం అని వారు నమ్మకపోతే వాళ్ళు అట్లా కోట్ చేయరు. సో వాళ్ళ కోట్ చేస్తున్నప్పుడు మనం అది దైవ ప్రేరేపితం అని మనం నమ్మాలి. జకర్యా గ్రంథం, ఇది ఇంట్రెస్టింగ్ వచనం చూడండి దయచేసి. జకర్యా గ్రంథం 7:12. ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనేది గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. సో ఇశ్రాయేల్ ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు చెప్పిన మాటల్ని రిజెక్ట్ చేశారు, అంగీకరించకుండా హృదయాన్ని కఠినం చేసుకున్నారు అని చెప్తున్నాడు. అక్కడ ఏమని పిలుస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని, పూర్వీకుల ప్రవక్తల మాటల్ని యెహోవా తన ఆత్మ చేత ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది అది ఆత్మ ప్రేరేపితం అని ప్రవక్తలు చాలా క్లియర్గా తమ పుస్తకాల్లో మనకు తెలియజేసినారు.
తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ని న్యూ టెస్ట్మెంట్లో రెఫర్ చేశారు కదా. మనం కొన్ని సందర్భాల్లో పౌలు అది చేయడం చూస్తాం, యేసుక్రీస్తు అది చేయడం చూస్తాం. యేసుక్రీస్తు ప్రవక్త అయిన ఇర్మియా చెప్పింది, ప్రవక్త అయిన యెషయా చెప్పింది అని ఓల్డ్ టెస్ట్మెంట్ రెఫర్ చేస్తారు. ఒకవేళ యేసు ప్రభు అన్నిటికంటే గ్రేట్ ఎగ్జాంపుల్ కదా మనకు. యేసు ప్రభు దాన్ని రెఫర్ చేస్తున్నాడంటే అది అథారిటేటివ్, దాంట్లో అధికారం ఉందనే. సో యేసు ప్రభు అలా చేయడాన్ని మనం చూస్తాం. పౌలు కూడా అట్లా చేశాడు. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం. ఇక్కడ కేవలం పౌలు మాత్రమే కాదు, అక్కడున్న సంఘము, అక్కడున్న ప్రజలు, వారి దగ్గర ఉన్న లేదా వారికి ఇవ్వబడిన దేవుని మాటలు, ఆ లేఖనాలను లేదా దేవుని మాటల్ని, అవి నిజంగా దేవుని మాటలని వారు అంగీకరించారు. 2వ తెస్సలోనిక 2:13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడి ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. రైట్. సో వారు దేవుని మాటలను స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత న్యూ టెస్ట్మెంట్లో చెప్పబడిన మాటల్ని న్యూ టెస్ట్మెంట్లోనే మరలా కోట్ చేయడం మనం చూస్తాం. ఒకసారి 1 తిమోతి 5:18 తీయండి. 1 తిమోతి 5:18. ఎందుకు నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. రైట్. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇక్కడ 2 రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటేంటి, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయదు, అది ద్వితీయోపదేశకాండం 25:4 చూస్తారు మీరు. ఓకే. తర్వాత లూకా 10:7 చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. మీరు బైబిల్ తెరిచి చూస్తున్నారా? వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. పనివాడు తన జీతమునకు పాత్రుడని అక్కడ యేసుప్రభు చెప్పిన మాటను ఎవరు కోట్ చేస్తున్నారు? పౌలు కోట్ చేస్తున్నాడు. ఓకే. సో నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ రెఫరెన్స్ లేఖనంలో ఉంది, ద్వితీయోపదేశకాండం. దాన్ని మళ్ళీ పౌలు కోట్ చేస్తున్నాడు. అట్లా ఆయన కోట్ చేస్తున్నప్పుడు ఆయన దాన్ని లేఖనంగా ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతసేపు మనం చూసినట్లుగా పౌలు రాసిన పత్రికలన్నింటినీ పేతురు ఎండార్స్ చేశాడు. సో అట్లా ఓల్డ్ టెస్ట్మెంట్ని న్యూ టెస్ట్మెంట్ని కంప్లీట్గా కూడా వారు ఎండార్స్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఈ కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు. ధర్మశాస్త్రంలైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినను గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. మీరు ఆ వచనాలు చదువుతుంటే మీకు పార్షియల్గా ఇన్స్పిరేషన్ కనబడుతుందా? కొన్ని విషయాలు దేవుడు ఇన్స్పైర్ చేసినట్టు అనిపిస్తుందా? ఏమంటున్నాడు చూడండి, అక్షరము లేదా పొల్లైన సున్నా. అంటే పొల్లు సున్నా అవి మనం యూజ్ చేసే కామాలతో సమానం, ఎవ్రీథింగ్ అనమాట. మైన్యూట్ డీటెయిల్స్ కూడా నెరవేరుతాయి అని చెప్తున్నాడు. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని చదువుతుంటాడు ఒక రోజున సమాజ మందిరంలో. కొంతవరకు చదివి దాన్ని క్లోజ్ చేస్తాడు, ఇది మీ మధ్యలో నెరవేరింది అంటాడు. ఆ లేఖనంలో మిగతా లేఖనం ఉంది కానీ దాన్ని చదవడు, ఎందుకంటే అక్కడ ఒక కామ ఉంటుంది. అక్కడి వరకే చదువుతున్నాడు. ఎందుకంటే ఆ కామ దాదాపు 2000 సంవత్సరాల గ్యాప్ను చూపెడుతుంది. సో అట్లా ప్రతిది కూడా అది ఇన్స్పైర్ చేయబడింది. ప్రతి పొల్లు ప్రతి సున్నా నెరవేరుతుంది అన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 24:44. అంతటా ఆయన
మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూడండి ఇక్కడ మళ్ళీ మనం ఈ వచనాన్ని చూస్తాం ఫ్యూచర్ క్లాసెస్లో. కానీ ఇక్కడ చూడండి, మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు ఇవన్నీ కూడా అథారిటేటివ్ స్క్రిప్చర్స్గా యేసుప్రభు ఒప్పుకొట్టినాడు. అవి నన్ను గురించి మాట్లాడినాయని వాటిని రెఫర్ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 10:35. లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు. చాలు. ఇక్కడ మీరు యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే, వారే దైవములని, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల. ఇది ఎవరు చెప్పారు? లేఖనములు చెప్పింది. ఓల్డ్ టెస్ట్మెంట్లో కీర్తనలు 82:6 ఉంటుంది, రాసుకోండి తర్వాత చదవండి. కీర్తనలు 82:6 వారు దైవములు అని అన్నాడు. ఆ మాటని ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? రెఫర్ చేస్తున్నాడు, కోట్ చేస్తున్నాడు. సో అట్లా చాలా సందర్భాల్లో జరిగినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు శోధింపబడుతున్నప్పుడు ఆయన స్క్రిప్చర్స్ని కోట్ చేశాడు కదా, అపవాదం వచ్చింది ఈ రాళ్ళను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు. ఎక్కడుంది అది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంది. దాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? అపవాదికి చెప్తున్నాడు. సో కోట్ చేస్తున్నాడు, దాన్ని రెఫర్ చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అది ఒక మోసే పలికినాడు కానీ అదంతా దట్ ఈస్ నాట్ ద ఇన్స్పైర్డ్ వర్డ్ అనుకుంటే ఆయన యూజ్ చేస్తాడా? దాంట్లో పవర్ ఉంటుందా? అపవాదిని ఎదిరించగలుగుతుందా ఆ వాక్యం? సో మనం స్పిరిచువల్ వార్ఫేర్లో, అంటే ఆధ్యాత్మిక పోరాటంలో మనం బైబిల్ని ఉపయోగించాలి. బైబిల్ మన ఆత్మ ఖడ్గం. ఒకవేళ ఈ ఖడ్గము దేవుని చేత ఇవ్వబడింది కాకపోతే, ఈ ఖడ్గం అక్కడక్కడ షార్ప్గా ఉండి అక్కడక్కడ మొండిపోయింది అయితే పనిచేస్తుందా? పనిచేయదు. కాబట్టి మనం ఎవ్రీ వర్డ్ని మనం ఇన్స్పైర్డ్గా నమ్మాలి. ద్వితీయోపదేశకాండం 8:3 ఉన్నదాన్ని కోట్ చేశారు. దాని తర్వాత ఆయన కీర్తనల గ్రంథంలో ఉన్నది కోట్ చేశాడు. ద్వితీయోపదేశకాండం 6:3 ఉన్నది, 13 ఉన్నది, 16వ వచనంలో ఉన్నది కోట్ చేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. కొంచెం ఓపిక పెట్టండి, నేను ముగిస్తాను. అయ్యగారిగా మళ్ళీ 8 గంటల దాకా చెప్తాడైంది. 8 గంటలకు బైబిల్ స్టడీ క్లోజ్ కాబట్టి అప్పటిదాకా చెప్తారా అనుకుంటున్నారేమో. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యమను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? రైట్. ఎక్కడుంది మాట? కీర్తనల గ్రంథం 118 22వ వచనంలో ఉంది. దాన్ని యేసు ప్రభు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. విజయముందుటకు న్యాయవిధిని ప్రభులము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిశనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించేదరుననిదియే. అది ప్రవక్త అయిన యెషయా చెప్పాడు అని అక్కడే ఉంది కదా 17వ వచనంలో. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 4 వచనాలు కనబడుతుంది మనకు. సో ఈ ఫినామినన్ని, ఈ యొక్క ఇట్లా జరగడాన్ని మనం లేఖనాల్లో చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ దట్ ప్రూవింగ్? నా పాయింట్ ఏంటి? నేనేం ఇంత లేఖనాలు ఎందుకు చూపెడుతున్నాను మీకంటే, ఎంటైర్ స్క్రిప్చర్స్, సంపూర్ణంగా లేఖనాలు దైవ ప్రేరేపితం. కేవలం అక్కడక్కడ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట, కొన్ని కాదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.
సో ఆ ప్రతి మాట అనేది మనము వర్బల్ అంటే ఎవ్రీ వర్డ్ అని, ప్లీనరీ అంటే కంప్లీట్ అని. ప్లీనరీ అండ్ వర్బల్ ఇన్స్పిరేషన్ అంటే కంప్లీట్గా ప్రతి పదంలో కూడా దైవ ప్రేరేపణను మనం చూస్తున్నామని నమ్ముతున్నాం. రైట్, దీనికి సంబంధించిన వచనాలు చూపెడితే చూస్తారా, లేకపోతే యు ఆర్ ఫెడ్? రైట్, నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. బైబిల్ వచనాలను, బైబిల్లో పదాలను కూడా మనం ఎందుకు నమ్ముతున్నాం అనే దానికి కారణాలను మనము వచ్చే క్లాస్లో మనం చూద్దాం. దాని తర్వాత ఇన్స్పిరేషన్ జరిగినప్పుడు ఏ విధంగా అది రాయబడింది, తర్వాత ఇన్స్పిరేషన్ జరిగినప్పుడు ఏ విధంగా అది ట్రాన్స్లేషన్ అయింది, ఏ విధంగా ప్రిజర్వ్ చేయబడింది అనేది మనం వచ్చే క్లాస్లో చూద్దాం. సో మనం ఏం చేస్తున్నాం, స్క్రిప్చర్స్ని స్టడీ చేస్తున్నాం, లేఖనాల యొక్క గొప్పతనాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో బిఫోర్ ఐ క్లోజ్, సంఖ్యాకాండం కూడా చదవండి. కొంచెం టఫ్ అనిపించిన ద్వితీయోపదేశకాండంలో కొన్ని అధ్యాయాలు అవి కూడా చదవండి. ఓల్డ్ టెస్ట్మెంట్ చదివేటప్పుడు తప్పకుండా మనకు అనిపిస్తుంది, అబ్బా ఏంటిది ఈ వర్డ్స్ అనిపిస్తుంది. అయినా చదవండి. నేను ద్వితీయోపదేశకాండము, క్షమించండి, సంఖ్యాకాండం చదివేటప్పుడు కొన్ని డీటెయిల్స్లో మరి స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, కొద్దిమంది వ్యక్తుల పేర్లను చూస్తూ ఉన్నప్పుడు, న్యూ టెస్ట్మెంట్లో వాళ్ళ పేర్లు రిపీట్ అయిన వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళ పేర్లను మళ్ళీ న్యూ టెస్ట్మెంట్లో రిపీట్ చేశాడంటే దేర్ ఈజ్ ఎ రీజన్ కదా, ఊరికనే దేవుడు రిపీట్ చేస్తుంటాడు. సో దాని వెనుక ఏదో ఒక ఉద్దేశం దేవునికి ఉంటుంది. సో అది చదవాలి మనం. ఎవ్రీ వర్డ్ని కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. బైబిల్ చదవడం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఎంతమంది చదువుతున్నారు బైబిల్? రైట్, బైబిల్ చదవండి. అట్లీస్ట్ 2 to 3 చాప్టర్స్ ఎవ్రీ డే బైబిల్ చదివితేనే మనం బైబిల్ని ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. టైం దొరికినప్పుడు ఒక ప్యాసేజ్ని స్టడీ చేయడం, దాన్ని మెడిటేట్ చేయడం, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం చూస్తాం ఫ్యూచర్ క్లాసెస్లో మెడిటేషన్ అంటే ఏంటి, స్టడీ అంటే ఏంటి అవన్నీ. కాకపోతే ప్రతిరోజు రీడింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పదము కూడా దైవ ప్రేరేపితమని మనం నమ్ముతున్నాం, లేదా లేఖనం అట్లా బోధిస్తూ ఉంది. ఆల్ రైట్, ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుతాం.